పెద్దలు ఏం చెప్తారో. బుచ్చే చౌదరి గారు నమస్కారం. బుచ్చే చౌదరి గారు, జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఖచ్చితంగా అటెండెన్స్ కోసం వచ్చాడండి. 60 రోజులు వెళ్ళకపోతే పదవి పోతుంది, ఎమ్మెల్యే సభ్యత్వం పోతుందని బెదిరించారు కదా అయ్యన పాత్రుడు గారు, రఘురామరాజు గారు, మీలాంటి వాళ్ళందరూ ర్యాగింగ్ చేశారు కదా, దానికోసం వచ్చాడు. కానీ అనుకోకుండా ఇవాళ అది లెక్కలోకి రాదంట. ఇవాళ 10 దినాల్లోకి ఇది లెక్కలోకి రాదంట. మళ్ళీ రేపటి నుంచి జరగబోయే లెక్క దినాల కోసం ఈవినింగ్ చెప్పారు. సో దాంతోపాటు ఆయన వచ్చి ఆ 11 నిమిషాలు ఉండి హోదా కావాలి హోదా కావాలి, మీరు సభలో ఉన్నారు కదా, మీ వెర్షన్ ఏంటి దీని మీద, జగన్మోహన్ రెడ్డి ఎపిసోడ్ మీద వాళ్ళది? 11 మంది 11 నిమిషాలు ఉన్నారు. అదే 11 నిమిషాల్లో కనీసం చెప్పేది వినిపించుకునే దాకా కూడా ప్రయత్నం చేయలే. కేవలం అటెండెన్స్ చేయించుకొని డిస్క్వాలిఫికేషన్ నుంచి తప్పించుకోవడం కోసం వచ్చారే కానీ మరొకటి కాదు. ఆయన వాడకం ఎలా ఉందంటే, చిన్నపిల్లాడు ఆ చంద్రుడిని చూపించి ఇది నాకు కావాలి అర్జెంటుగా తెచ్చి పెట్టమంటే తల్లి చెంబులో పాలు పోసి చంద్రుడిని నీళ్లు పోసి చంద్రుడిని చూపించినట్టుగా చూపించాలన్నమాట ఈయనకి. అంటే ప్రతిపక్ష హోదా ఉంటేనే పనిచేస్తాడా? నేను ఒకటే అడుగుతున్నా, ప్రజలు ఇస్తారు. ప్రతిపక్ష హోదా ఎప్పుడు ఇస్తారంటే మెజార్టీ ఇస్తే, తగినన్ని సీట్లు ఇస్తే రాజ్యాంగబద్ధంగా ఆయనకు వస్తుంది. ఆయన గతంలో కూడా ప్రతిపక్ష నాయకుడు ఎందుకు పారిపోయాడు? ఇవాళ కౌన్సిల్కి వస్తూ ఉన్నారు. కౌన్సిల్కి ఎందుకు వస్తూ ఉన్నారు? మీకు 30 మంది ఉన్నారు కనుక మెజార్టీ ఉందని బొత్స సత్యనారాయణ గారు ప్రతిపక్ష నాయకత్వం ఇచ్చారు. అంటే మెజార్టీ ఉంది కనుక వచ్చింది. అలాగే శాసన మండలి చైర్మన్గా ఎవరున్నారు? వైఎస్ఆర్ పార్టీ. ఎందుకుంది? మెజార్టీ ఉంది కనుక మీరున్నారు. మెజార్టీ లేకపోతే చైర్మన్ పదవి ఉండదు, ప్రతిపక్ష హోదా ఉండదు. అలాగే అసెంబ్లీలో కూడా ప్రతిపక్ష హోదా రాదు. కేవలం సమస్యల మీద నిర్మాణాత్మక సూచనలు చేసే అవకాశం ఉన్నా కూడా ఉపయోగించుకోవట్లా. మీరు ఇందాక చెప్పినట్టుగా ఒకళ్ళున్నా ఇద్దరున్నా కమ్యూనిస్ట్ ఇదివరకు విష్ణుకుమార్ రాజు గారు ఉండేవారు, బీజేపీ దగ్గర ముగ్గురే ఉండేవారు, ముగ్గురునే మాట్లాడేవాళ్ళు కదా. కమ్యూనిస్టులు ఒకళ్ళిద్దరున్నా మాట్లాడేవాళ్ళు కదా, ఇండిపెండెంట్లు ఒకళ్ళిద్దరున్న అవకాశాలు ఇస్తారు కదా, టైం అందరికీ ఇస్తారు. నువ్వు చేసే నిర్వాహకం ఏంటి? 19 నుంచి 24 దాకా మైకులు ఇచ్చావా, మాట్లాడనిచ్చావా, అవకాశం ఇచ్చావా, గెంతి బయటపడేసావు. అసలు ప్రజాస్వామ్య హక్కులను హరించావు. రాజ్యాంగబద్ధంగా చట్టసభలు నడిపావా? చట్టసభలో బిల్లులు పాస్ చేయించావా? కనీసం ఏమేమి చట్టాలని కూడా సక్రమంగా ఉపయోగించుకోలేని పరిస్థితి తెచ్చావు. ప్రతిపక్షానికి అవకాశమే లేదు. వెహికల్ చేష్టలతో నువ్వు చేసిన కర్మకి ఈ ఫలితం వచ్చింది. నువ్వు సక్రమంగా చేసుకుని ఈ పరిస్థితి రాదు కదా. ఆ 11 మంది కూడా వచ్చాయి కాదు. ఇంకా సీట్లు సర్దుబాటు సరిగా ఉంటే ఆ 4కో 3కో పడిపోయేవాళ్ళు. పులివెందుల్లోనే రెడ్ మార్క్ వచ్చేది మీకు. మేము ఒకటే చెబుతున్నాం, అసెంబ్లీకి ఎందుకు ఉపయోగించుకోవు? నువ్వు రావు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే మాట్లాడతావా? ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది నీకు? 11 సీట్లే ఇచ్చారు ప్రజలు, నువ్వు తిరస్కరించారు ప్రజలు. అసలు నువ్వు ఒక వార్డు మెంబర్కి పనికిరావు. నా ఉద్దేశంలో ఒక సీనియర్ మెంబర్గా చెబుతున్నా, నువ్వు వార్డు కార్పొరేటర్కి కానీ వార్డు మెంబర్కి కూడా పనికిరావు. అవగాహన లేని, కనీస చట్టం మీద గౌరవం లేని వ్యక్తివి నువ్వు. ఏ విధంగా నీకు అవకాశాలు ఇవ్వాలి? నాకు ఇస్తేనే. నువ్వు వచ్చింది దేనికోసం మాట్లాడావు? గవర్నర్ గారి ప్రసంగంలో తప్పొప్పుల మీద లేకపోతే ప్రభుత్వం చెప్పే విధానాల మీద ఏమైనా మాట్లాడావా? మాకు హోదా ఇవ్వాలి, హోదా ఇవ్వాలి, హోదా ఇవ్వాలి. నీ హోదా నీకు హోదా కోసమే వచ్చావా? అంటే ఒక నియంతవా నువ్వు? డిక్టేటర్వా? ఆల్రెడీ చెప్పించుకున్నావు కదా బయట. సీఎం 30 ఏళ్ళు సీఎం అంట. ఇంటికి పంపించారు 5 ఏళ్లకే. 5 ఏళ్లకే భరించలేక, బాధలు తట్టుకోలేక, శని విరగడ చేసుకోవడం కోసం 11 మందితో సరిపెట్టేశారు నిన్ను. ఇంకా అదే పోకడపోతావు. వెళ్ళిన చోటల్లో సీఎం. నేను 30 ఏళ్ళు, మనం 30 ఏళ్ళే ఉంటాం, రాబోతున్నాం, రేపో మాపో ఎలక్షన్ వచ్చేస్తుంది. ఎలా వస్తుందయ్యా? 161 మంది మెజార్టీలు ఉంటే ఇక్కడ ఎలా వస్తావు నువ్వు 2 నెలలకు 3 నెలలకి? ఇప్పటికీ జ్ఞానోదయం కాల. ఇలాంటి నియంతలు రేపు పొద్దున ఈ కేసులన్నీ నిలబడి విచారణ అయ్యి నువ్వు చేసే తప్పులన్నీ వస్తాయి. ఈ ప్రభుత్వంలో నువ్వు ముఖ్యమంత్రిగా చేసిన అరాచకం అంతా వస్తుంది, ఒక్కొక్కటి వెలుగులోకి వస్తుంది. కొంచెం టైం పడుతుంది అంతే. కాకపోతే ప్రజలు అమ్మో ఇంకా అప్పుడే బయట ఉన్నాడు ఈ దుర్మార్గుడు అనే భావన, ఒక భయం. మళ్ళా వస్తాడు, బూచాడు, అందుకని మళ్ళీ వచ్చి 30 ఏళ్ల పాటు తనను ఓడించినందుకు, ఇంకా మళ్ళా వస్తాడే, తనను ఓడించినందుకు 30 ఏళ్ల పాటు జనం మీద కసి తీర్చుకోవాలనుకుంటున్నాడేమో బహుశా. చూద్దాం. తర్వాత పార్థసారథి గారు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే పారిశ్రామికవేత్తలు కూడా భయపడుతున్నారండి. మళ్ళా వస్తాడేమో, ఇలాగా రాకూడదని అందరం కోరుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి ఈ చేష్టలు కానీ లేకపోతే ఈ రకమైన యాటిట్యూడ్ కానీ
అదే నేను అన్నాను కదా ఇందాక ఎలక్షన్ ముందు ఎక్కడికి వచ్చిన సింహం సింగిల్గా వస్తుంది, ఆ ముగ్గురు చూడండి గుంపులుగా వస్తున్నారు అది ఇది అనేవాడు కదా. ఇప్పుడు ఎందుకు సింహం వెనకాడుతోంది రావడానికి ఆ హౌస్కి అనేది మరి మీరు ఏమైనా చెప్తారా పాదసారి గారు? ఇలా అంటున్నాను అనుకోద్దు, పెరికి సన్యాసి ఎలాగో చెబుతున్నా. తాడేపల్లి ప్యాలెస్ కి గవర్నమెంట్ ఖర్చుతో ఏం కట్టావయ్యా? బ్యారికేడ్లు ఒక కోట కట్టినట్టు కట్టావు. అంటే భయం ఎప్పుడైతే నేరాలకు అలవాటు పడ్డ వ్యక్తికి తన ప్రాణాలకు ముప్పు వస్తున్న భయం. రైట్ ప్రభుత్వం చుట్టూ కంచె